మాయా స్వరూపము. ఇంతవరకు అసలు ఈ చరాచర జగత్తు అంతా ఎలా సృష్టించబడింది, మానవ శరీరం ఎట్లా సృష్టించబడింది, స్థూల దేహం ఎట్లా ఏర్పాటైంది అనేటటువంటి విషయాలన్నీ కూడా చూసాం. అయితే ఇప్పుడు మాయా అనేది ఏమిటి అనే విషయాన్ని చూస్తాం. ఈ మాయా అనేది ఎప్పటి నుంచి ఉంది అసలు ఈ మాయ అని అంటే, పరమేశ్వర స్వరూపం ఎప్పటి నుంచి అయితే ఉన్నదో ఈ మాయ కూడా అప్పటి నుంచే ఉన్నది. పరమేశ్వర స్వరూపంతోనే ఈ మాయ కూడా ఉంది. అందుచేత మాయ ఎప్పటి నుంచి ఉన్నది అంటే అదేం మధ్యలో వచ్చింది కాదు. అందుకే ఈ మాయ అనేది అనాది అయినటువంటిది, ప్రమాణాలకు అప్రమాణాలకు కూడా సాధారణమైనది, అంతము కలిగినటువంటిది. సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్తు అంతకన్నా కాదు, స్వయంగా అధికమైనటువంటిది, వికారాలు లేనటువంటిది, నిరూపించటానికి వీలైనటువంటి లక్షణాలు ఏవి కూడా లేనటువంటిది. అది మాయ అంటే. చూడండి, అంతము కలిగినటువంటిది, అనాది అయినది, ఎప్పటి నుంచి ఉందో తెలీదు. పరమేశ్వర స్వరూపము అనేది ఎప్పటి నుంచి ఉంటే అప్పటి నుంచి ఈ మాయ అనేది కూడా ఉన్నది. అయితే ప్రమాణాలకి అప్రమాణాలకి సాధారణమైనటువంటిది, నిరూపించడానికి వీలైనటువంటి లక్షణాలు ఏవి కూడా లేనటువంటిది మాయ. మనం చెబుతూ ఉంటాం, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఈ చరాచర జగత్తంతా కూడా మాయా స్వరూపమైంది అని ఓ మాట మాత్రం చెబుతూ ఉంటాం. ఎలా నిరూపించడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు ఇక్కడ. ఎందుకని అంటే, కళ్ళ ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నది, నీ ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నటువంటి నీ భార్య, నీ పుత్రులు, నీ ఆస్తులు, నీ ఇల్లు, నీ పొలం, పశువులు, పక్షులు, ఇవన్నీ కూడా నీ కళ్ళ ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఏవి లేవు, నేను చెబుతూ ఉన్నాను, నువ్వు నమ్ము అని అంటూ ఉన్నాం. మనం నమ్మటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎందుకని అంటే, స్వప్నం వచ్చింది, ఈ స్వప్నము అనేది ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటిది. నిద్ర మెలకు రాగానే ఆ స్వప్నం కాస్త కరిగిపోతుంది అన్నాం. స్వప్నం కరిగిపోతుంది, అది కనిపిస్తోంది. స్వప్నంలో మనం చూసినటువంటి వస్తువులన్నీ కూడా ఆ స్వప్నంతో పాటే కరిగిపోతున్నాయి. ఇదంతా తెలుస్తూనే ఉంది. కానీ అలాంటిదే ఈ జగత్తు అని చెబుతూ ఉన్నాం మనం. స్వప్నంలో మనం చూసేటటువంటి ఆ జగత్తు అంతా ఎలా అయితే ఉన్నదో అదే విధంగా ఈ జగత్తు కూడా ఉన్నది. ఇదంతా మాయా స్వరూపం, ఇదేది కూడా శాశ్వతం కాదు అని అంటూ ఉన్నాం. కానీ కళ్ళ ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ చరాచర జగత్తు అంతా కూడా అశాశ్వతమైనటువంటిది అని చెప్పేసి అవతల వాళ్ళని ఒప్పించడం అనేది ఇదేమి తేలికైనటువంటి విషయం కాదు. అందుకే ఇది మాయా అని చెప్పి మనం నిరూపించలేం. నిరూపించడానికి వీలైనటువంటి లక్షణాలు ఏవి కూడా లేనటువంటిది మాయా. జీవులకు అజ్ఞానము అనేది నశించిపోగా సత్వగుణ ప్రధానులైనటువంటి వాళ్ళకి మాత్రమే పరమేశ్వర సాక్షాత్కారం జరుగుతుంది. అజ్ఞానులకి మాత్రం ఇది సాధ్యం కాదు. పరమేశ్వరుణ్ణి అర్చించే వాళ్ళు గతంలో మనం చెప్పుకున్నాం. చూడండి, కేవలము లౌకికమైనటువంటి విషయాలు ఇవి సాధించడం కోసం, లౌకికమైనటువంటి సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు, పదవులు ఇవి సంపాదించడం కోసం భగవంతుణ్ణి అర్చన చేసేటువంటి విధానం ఒకటి ఉన్నది. రెండవది మోక్షవాదులు, లౌకికవాదులు, మోక్షవాదులు. లౌకికవాదులకి పరమేశ్వర సాక్షాత్కారంతో పని లేదు. వీళ్ళు కేవలం అజ్ఞానులు. వీళ్ళకి పరమేశ్వరుడు ఎలా ఉన్నప్పటికీ ఆయన సాక్షాత్కారంతో వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి కావలసిందల్లా ఒక్కటే. ఏమిటి అంటే
తమ యొక్క కోరిక తీరటము, తాము ఏదనుకున్నారో అది సాధించటము, అది వీళ్ళకి కావాల్సింది. కాబట్టి వీళ్ళకి పరమేశ్వర సాక్షాత్కారం ఉండదు. మరి పరమేశ్వర సాక్షాత్కారం అనేది ఎవరికి జరుగుతుంది? అది కేవలము సత్వగుణ ప్రధానులైనటువంటి ఆ జ్ఞానులకి మాత్రమే జరుగుతుంది. వికారాలకు అంటే మార్పులకు తల్లి అయి శాశ్వతమైనటువంటి భగవదాజ్ఞారూపమైనటువంటిది మాయ. ఇది వికారాలు అంటే మార్పులు కలిగిస్తుంది. ఈ మార్పు వల్లనే జగత్తులో అనేకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మార్పుల వల్లనే చరాచర జగత్తు అంతా కూడా నిర్మించబడుతూ ఉన్నది. చూడండి, ఇవాళ రోజున మన దొడ్లో ఉన్నటువంటి ఒక చెట్టు ఉన్నది, ఒక పూలు పూసేటువంటి మొక్క, దానికి ఒక మొగ్గ కనిపించింది. 2 రోజుల తర్వాత ఆ మొగ్గ పెద్దదైంది, 3వ రోజున పువ్వు పూసింది. ఈ రకంగా అది వికారం పొందుతూ ఉన్నది, దాని యొక్క ఆకారంలో మార్పు వస్తూ ఉన్నది. 4వ రోజున ఆ పువ్వు కాస్త వాడిపోయింది, రేకులన్నీ రాలిపోయినాయి. 3 రోజుల క్రితం అది మొగ్గగా కనిపించింది, 3 రోజుల తరువాత దాని రేకులన్నీ కిందికి రాలిపోయినాయి, ఆ పువ్వు కాస్త లేకుండా పోయింది. ఇదే దాని యొక్క వికారము. ఈ రకంగా వికారాలకు తల్లి అయినటువంటిది. ఇలా మాయ వల్లనే జగత్తులో అనేకమైనటువంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీనివల్లే చరాచర జగత్తు అంతా కూడా నిర్మించబడుతూ ఉన్నది. భార్య, బిడ్డలు, ఆస్తులు, పశువులు, పక్షులు ఇవన్నీ కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. కానీ కొంతకాలం తర్వాత ఇవి ఏవి కూడా కనపడటం లేదు. ఈ జగత్తులో కనిపించేటువంటి ఏ ప్రాణి, ఏ జీవి, ఏ వస్తువు కూడా శాశ్వతమైనటువంటిది కాదు, అదే మాయ. ఈ రకంగా వికారాల వల్ల కలిగించేటటువంటిది. ఈ వికారాల వల్లనే చరాచర జగత్తు అంతా కూడా నిర్మించబడుతూ ఉన్నది. మరి మాయ ఎక్కడ ఉంటుంది? మాయ అనేది పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉంటుంది. ఇది గౌరవమైనది, ఆది అంతము కలిగినటువంటిది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటిది. ఈ మాయ అనేది ఆది అంతము కలిగినటువంటిది. ఇప్పుడు పరమేశ్వర స్వరూపాన్ని చూడండి. పరమేశ్వరుడు ఎలాంటి వాడు? ఆది అనాది అయినటువంటి వాడు, అంతము లేనటువంటి వాడు, ఆద్యంతరహితుడైనటువంటి వాడు పరబ్రహ్మ. అతడు పరమేశ్వర స్వరూపం. ఈ మాయ పరమేశ్వరుణ్ణే ఆవరించి ఉంటుంది. ఇది కూడా ఆది అనాది అయినటువంటిదే. పరమేశ్వరుడు ఎంత అనాదో ఈ మాయ కూడా అంత అనాది అయినటువంటిదే. కానీ పరమేశ్వరుడికి మాయకి ఇక్కడ తేడా కనిపిస్తూ ఉన్నది. పరమేశ్వర స్వరూపానికి అంతము అనేది లేదు, కానీ మాయకి మాత్రం అంతం ఉంది. మాయ అంతం అయిపోతుంది. ఎప్పుడు అంతం అవుతుంది? జ్ఞానము అనేటటువంటి వెలుగు రేఖలు ఎప్పుడైతే ప్రజ్వరిల్లాయో అప్పుడు ఈ మాయ కాస్త అంతం అయిపోతుంది. కాబట్టి మాయ అనేది అంతం కలిగినటువంటిది. ఈ ఒక్క విషయంలోనే ఇది పరమేశ్వర స్వరూపంతో అది వేరవుతూ ఉన్నది. పరమేశ్వర స్వరూపం కన్నా వేరైనటువంటిది ఈ ఒక్క గుణంలోనే. మిగిలినటువంటి ఏ లక్షణంలోనూ కూడా, దేంట్లోనూ కూడా పరమేశ్వరుడు ఎలా అయితే ఉన్నాడో అలాగే ఆది అనాది అయినటువంటిది. అంతం మాత్రం మాయకున్నది, మాయ అంతము కలిగినటువంటిది. ఇదే పుట్టించేది, భూతాలను ప్రకాశింపజేసేటటువంటిది. మాయ వల్లే చరాచర జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి ఈ జీవరాశి అంతా కూడా ఆవిర్భవిస్తూ ఉన్నది. ఈ భూతాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇన్ని రకాల రంగులు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి రంగులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రంగులన్నీ? ఉన్నటువంటిది ఒకటే రంగు. ఏమిటిది? తేజోమయమైనటువంటి కాంతి స్వరూపము. తెల్లని కాంతి ఒక్కటే ఉన్నది.
మరి ఇన్ని రకాల రంగులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇది మాయా. ఇన్ని రకాలైనటువంటి రంగులు కలిగినటువంటిది, రకరకాలైనటువంటి రూపాలు కలిగినటువంటిది, కోరికలు కలిగించేది, కోరికలు తీర్చేది కూడా మాయే. ఏదో ఒక వస్తువు తినాలి అనిపించింది, దాని మీద ఆశ కలిగింది, ఆ వస్తువుని మనం అనుభవించాం. అంతా మాయ, ఏది లేదు, విషయ శూన్యమైనటువంటిది. ఈ మాయ వల్లే ఉన్నది లేనట్లు కనిపిస్తుంది, లేనిది ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది. అంటే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటి వాడు పరబ్రహ్మ. కానీ మన కంటికి కనిపిస్తాడు. ఎందుకని అంటే నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు అయినటువంటి వాడు పరబ్రహ్మ. ఆ పరమేశ్వర స్వరూపాన్ని మన కంటితో మనం చూడలేము, ఇంద్రియాలతో తెలుసుకోలేము. కాబట్టి మనకేమనిపిస్తూ ఉన్నది, కంటికి కనిపించటం లేదు. కాబట్టి పరబ్రహ్మ స్వరూపం అనేది లేదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చేస్తూ ఉన్నాం. నిజంగా ఉన్నటువంటిది పరమేశ్వర స్వరూపమే. కానీ ఈ మాయ వల్ల ఆ పరమేశ్వర స్వరూపం ఇక్కడ లేదు అనేటటువంటి నిర్ణయానికి వస్తూ ఉన్నాం. అలాగే ఈ చరాచర జగత్తు అంతా కూడా మిథ్య. భార్యాపుత్రులు, ధనధాన్యాలు, భోగభాగ్యాలు ఏవి కూడా నిజమైనటువంటివి కావు. ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి. కానీ మాయా ప్రభావం చేత ఇవన్నీ కూడా శాశ్వతమైనవి అనిపిస్తాయి. ఇవే నిజం అనిపిస్తాయి. కంటికి ఎదురకుండా కనిపిస్తూ ఉన్నటువంటి ఇవే శాశ్వతము అని అనిపిస్తాయి. వీటి కోసమే మానవుడు పాకలాడతాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఇవన్నీ నశించిపోయేవే. ఈ విషయం అతడికి తెలుసు. తన కళ్ళకు కనిపించేటువంటి దృశ్యమానమైనటువంటి ఏ వస్తువు కూడా శాశ్వతం కాదు అని అతడికి తెలుసు. కానీ అతడు మాత్రం నమ్మలేడు. ఎందుకని అంటే అదే మాయా. ఎడారిలో వెడుతూ ఉన్నాడు. అలా వెడుతూ ఉన్నప్పుడు ఎండమావి కనిపిస్తూ ఉంటుంది. దూరంగా ఎక్కడో ఇసుకలో నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది నిజమేను అనుకున్నాడు. అక్కడ నీళ్లు ఉన్నాయి అనుకుని పరిగెడుతూ ఉన్నాడు. ఇతడు ఎంత దూరం పరిగెత్తినప్పటికీ కూడా ఆ నీళ్లు అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఆ నీళ్ళని ఇతను చేరుకోలేడు. అదే ఎండమావి. అలాగా ఈ ఎడారిలో ఎండమావిలాగా సముద్రం మీద చూడండి, ఇక్కడ ముత్యపు చిప్పలు సూర్యకాంతిలో ప్రకాశిస్తూ ఉంటాయి. సూర్యకాంతిలో ప్రకాశించేటటువంటి ఈ యొక్క ముత్యపు చిప్ప వెండి వస్తువులాగా, వెండి గిన్నెలాగా కనిపిస్తూ ఉంటుంది. తళా తళా మెరుస్తూ ఉంటుంది. తెలియనటువంటి వాడు నిజంగానే ఇది ఒక వెండి వస్తువు అని చెప్పేసి పరిగెడతాడు. తీరా చూస్తే అది ఏం లేదు, ముత్యపు చిప్ప. అలాగే ఈ మాయా ప్రభావం చేత అశాశ్వతమైనటువంటివన్నీ కూడా శాశ్వతంగా కనిపిస్తాయి. అనిత్యమైనటువంటివన్నీ కూడా నిత్యంగా కనిపిస్తాయి. ఈ మాయ ఎంత గొప్పది అంటే మాయా ప్రభావం చేతనే మానవుడు తాను సృష్టించినటువంటి ద్రవ్యాన్ని సంపాదించడం కోసం తానే దాని వెనకాల పరుగు పెడుతూ ఉన్నాడు. ఈ ద్రవ్యాన్ని సృష్టించింది తానే. ఇక్కడ చూడండి, ఈ నోట్లు ముద్ర వేసినటువంటి తానే, ఈ నాణ్యాల ముద్ర వేసింది తానే. అటువంటి ఆ నాణ్యాలు, ఆ నోట్లు అవి సంపాదించడం కోసమే మానవుడు దాని వెనకాల పరుగులు పెడుతూ ఉన్నాడు. ఇదే మాయా. ఈ జగత్తంతా నిజము అనేటటువంటి భ్రమలో ఉన్నాడు. అన్నీ తెలిసి కూడా ఇటువంటి భ్రమలో ఉన్నాడు. ఇందులో ఏది శాశ్వతం కాదు అనేటటువంటి విషయం తెలిసి కూడా అదే భ్రమలో ఉన్నాడు. ఈ మాయా అనేది ఎంత గొప్పది అంటే తన కళ్ళ ఎదురకుండా ఈ జీవులన్నీ మరణిస్తూ ఉన్నా, కట్టడాలు కూలిపోతూ ఉన్నా, వస్తువులన్నీ నశిస్తూ ఉన్నప్పటికీ కూడా మానవుడు అది నిజము అని చెప్పేసి నమ్మలేడు. తన తాత చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు, తాను పెద్దవాడయ్యాడు, వృద్ధాప్యం వచ్చింది, రేపు తాను మరణిస్తాడు. ఈ విషయం అతడికి తెలుసు. అయినప్పటికీ కూడా నమ్మలేడు. తాను ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలి అని అనుకుంటాడు. కట్టినటువంటి కట్టడాలన్నీ కూలిపోతూ ఉన్నాయి.
అనేక భవనాలు కూలిపోయినాయి, కొన్ని భవనాలు కూలగొట్టబడ్డాయి. అయినప్పటికీ తాను కట్టేటటువంటి ఈ భవనం శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటాడు. ఎలా ఉంటుంది? ఉండదు. ఉండదనే విషయం అతనికి తెలుసు. అయినప్పటికీ అది శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటాడు. అదే మాయా. తన జీవితం శాశ్వతం కాదు అని అతడికి తెలుసు. కానీ దాని మీద మాత్రం వ్యామోహాన్ని వదులుకోలేడు. అహంకారం మమకారాల నుంచి బయటికి రాలేడు. జీవి అవిద్యా సంబంధం చేత మాయా అనేటటువంటి వలలో గట్టిగా చిక్కుకొని పోయాడు. ఇలా చిక్కుకుపోవటానికి కారణం ఏమిటి? అవిద్యా జ్ఞానము. తెలియకపోవటం, ఆ వస్తువుని గురించి పూర్తిగా తెలియకపోవటము. ఈ సృష్టి రహస్యము అనేది పూర్తిగా తెలియకపోవటం చేతనే అదే అజ్ఞానము, అవిద్య అనబడుతూ ఉన్నది. అటువంటి అవిద్యా సంబంధం చేత ఈ మాయా అనేటటువంటి వలలో గట్టిగా చిక్కుకుపోతూ ఉన్నాడు. సృష్టి జరిగేటప్పుడు అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము వచ్చినాయి. ఆ అహంకారం నుంచే తన్మాత్రలు ఆవిర్భవించాయి. తన్మాత్రల నుంచి వాటి యొక్క స్థూల రూపాలైనటువంటి పంచభూతాలు ఉద్భవించాయి. అంటే సృష్టి క్రమంలో మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఏమిటి? అవ్యక్తము. ఆ అవ్యక్తమే మాయా. అవ్యక్తము అంటే కంటికి కనిపించనటువంటిది. ఏమిటది? అదే మాయా. ఈ మాయ పరమేశ్వరుణ్ణి ఆవరించి ఉంటుంది. అంటే జీవుడికి, ఆ పరమేశ్వరుడికి, జీవికి, ఈశ్వరుడికి ఇద్దరికి మధ్యన అడ్డంగా ఉంటుంది. ఈ మాయను గనక మనం ఛేదించగలిగినట్లయితే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. మాయ అనేది ఎలా ఉంటుంది అంటే నీటి గుంటలో తేలియాడేటటువంటి నాచు ఉంటుంది చూడండి. అలాగా ఇది ఆ నీళ్లంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఈ నాచుని ఇక్కడి నుంచి మనం దూరంగా తోసేసామనుకోండి, ప్రస్తుతానికి వెళ్ళిపోతుంది. కానీ కొద్దిసేపట్లోనే మళ్ళీ వచ్చి ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి చేరుతుంది. అలాగే ఈ మాయ కూడా మనని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఎప్పుడు? వేదాంత విచారం చేసినప్పుడు, సజ్జన సాంగత్యం చేసినప్పుడు. ఆ రెండు సమయాల్లోనూ కూడా ఈ మాయ మనని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. వేదాంత విచారం జరుగుతూ ఉన్నది, ఉపన్యాసం చెబుతూ ఉన్నారు, ఇక్కడ మనం కూర్చుని వింటూ ఉన్నాం. మనం ఇక్కడ అనుకుంటూ ఉంటాం నిజమే, అంతా మాయా, ఇక్కడ ఏమీ లేదు. భార్య బిడ్డలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, కంటికి కనిపించేటువంటి దృశ్యమానమైన ఈ జగత్తంతా కూడా మాయా స్వరూపమే. ఇక్కడ ఉండేది ఏది లేదు. ఇదంతా అశాశ్వతమైనటువంటిది అన్ని విన్నాం. అక్కడి వరకు బాగానే ఉంది. ఉపన్యాసం అయిపోయింది. రాత్రి 8:30 అయింది. ఉపన్యాసం అయిపోయింది. ఆ స్వామివారు అక్కడి నుంచి లేవగానే ఇక్కడి నుంచి మనం కూడా లేపాం. మనం లేచాం, ఒక్కసారిగా ఒళ్ళు దులిపేసుకున్నాం. మన ఒంటికి అంటినటువంటి మట్టి ఎలా అయితే కింద పడిపోయిందో అలాగే ఇప్పటి వరకు మనని ఆవరించినటువంటి ఈ జ్ఞానం కూడా కింద రాలిపోయింది. ఇక్కడ విన్నటువంటి ఈ జ్ఞానం అంతా కూడా, ఈ వేదాంత విచారం అంతా కూడా ఇక్కడే వదిలిపెట్టేశాం మనం. మిగిలిందేం లేదు, మళ్ళీ ఆ జ్ఞానం ఆవరించేసింది. అందుకే వేదాంత విచారము, సజ్జన సాంగత్యము చేసినంత కాలము కూడా ఈ మాయమని వదిలిపెట్టేసినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ తరువాత అది వెంటనే వచ్చి మళ్ళీ మన చేరుతుంది. అంటే ఎప్పుడనమాట? విషయవాంఛలయందు మనస్సు ఎప్పుడైతే లగ్నమవుతుందో అప్పుడు మాయ వచ్చి ఆవరిస్తుంది. మనం అక్కడి నుంచి లేవంగానే అమ్మో 8:30 దాటిపోయింది, వాళ్ళ చాలా ఆలస్యం అయిపోయింది, మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి, లేకపోతే మనం ఇక్కడ భోజనం కోసం మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు అనుకుంటూ ఉన్నాం. అంటే మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ స్థితి నుంచి దిగి యువతలకి వచ్చి
మనం ఈ లౌకికమైనటువంటి విషయాల్లో విషయ వాంఛలందు లగ్నం అయిపోతూ ఉన్నాం. విషయ వాంఛలందు ఎప్పుడైతే తగులుకుంటూ ఉన్నామో అప్పుడు మళ్ళీ మాయ ఆవరిస్తూ ఉన్నది. అయితే ఈ మాయ అనేది పరమేశ్వరుణ్ణి ఆవరించి ఉంటుంది కదా, మరి ఈ మాయ వల్ల పరమేశ్వరుడికి ఏ రకమైనటువంటి నష్టము కలగదా? పరమేశ్వరుడికి ఏ రకమైన అపాయము కలగదా అనేది అనుమానం వస్తుంది ఇక్కడ. అంటే జగత్తులో ప్రతి ప్రాణి కూడా మాయకి లోబడే ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తించాలి మనం. చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా, ప్రతి జీవి కూడా మాయకి లోబడే ఉంటుంది. కానీ మాయకి అతీతమైనటువంటిది ఆ పరమేశ్వర స్వరూపం ఒక్కటే. మాయ అనేది ఆ పరమేశ్వరుడి యొక్క అధీనంలోనే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే పాము కూరల్లో ఉన్నటువంటి విషంలాగా ఉంటుంది. పాము కూరల్లో విషం ఉంది. ఆ విషం వల్ల పాముకు ఏ రకమైనటువంటి హాని జరగదు. కానీ దాని చేత కాటు వేయబడినటువంటి జీవి మాత్రం మరణించి తీరుతుంది. అట్లాగే పరమేశ్వరుడి యొక్క అధీనంలో ఉన్నటువంటి ఈ మాయ వల్ల పరమేశ్వర స్వరూపానికి ఏ రకమైనటువంటి హాని అనేది జరగదు. కానీ ఆ మాయ కప్పబడినటువంటి మానవుడికి మాత్రం హాని జరుగుతుంది. మిగిలినటువంటి జీవులన్నీ కూడా ఆ మాయా ప్రభావంలో పడిపోతాయి. అయితే మాయతో కప్పబడినటువంటి మానవుడు గనక తాను మాయా ప్రభావానికి లోనై ఉన్నాను అనేటటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినట్లయితే ఈ మాయ అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఎలాగా అంటే, ఒక మనిషి ఉన్నాడు, వాడి దయ్యం పట్టింది అన్నారు. నిజంగానే పట్టింది అనుకుందాం. ఏదో ఎగురుతున్నాడు, గొంతులేస్తూ ఉన్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు. అతనికి దయ్యం పట్టింది అనే విషయం అతనికి తెలియదు. కానీ ఇప్పుడు అతనికి గనక ఒకవేళ తనకు దయ్యం పట్టింది అనేటటువంటి విషయం అతను తెలుసుకోగలిగినట్లయితే ఇంకా అతనికి ఈ వేషాలు ఉండవు. ఆ దయ్యం అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అలాగే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు, మాయ చేత ఆవరించి ఉన్నటువంటి వాడు, నేను మాయా ప్రభావం చేత ఈ రకంగా ఉన్నాను అనేటటువంటి విషయాన్ని గనక అతడు తెలుసుకోగలిగినట్లయితే అతన్ని మాయ ఏం చేయలేదు, అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక కల వస్తుంది. అందులో రకరకాలైన విషయాల అనుభవాల్లోకి వస్తాయి. నిద్ర లేచాం, అదంతా కళా భ్రాంతి అనిపిస్తుంది. అదేవిధంగా కంటికి కనిపించేవంటి చరాచర జగత్తంతా కూడా ఇది ఒక భ్రమ, ఇది అశాశ్వతమైనటువంటిది, ఇదంతా మిథ్యా అని గనక మనం నిశ్చయించగలిగినట్లయితే, ఇక్కడ కంటికి కనిపిస్తూ ఉన్నది ఇది సామాన్యమైన విషయం కాదు. కంటికి ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ దృశ్యమానమైనటువంటి జగత్తంతా కూడా మిథ్య అని గనక మనం నిశ్చయించగలిగినట్లయితే ఈ మాయ అనేది విడిపోతుంది. మాయ మన్నేం చేయదు. మాయ ఎప్పుడైతే విడిపోయిందో అప్పుడు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. ఇక్కడ జీవాత్మ పరమాత్మ ఈ రెండింటి మధ్యన కూడా మాయా అనేటటువంటి తెర ఒకటి ఉంది. ఈ మాయా అనే తెర పరమాత్మ యొక్క దర్శనం కాకుండా అడ్డంగా ఉన్నది. గుళ్ళోకి వెళ్ళాం, మనం భగవంతుని దర్శిద్దాము అని వెళ్ళాం. భగవంతుడి యొక్క విగ్రహం ఎదురుకుండా ఉన్నది, కానీ పూజారి గారు మాత్రం ఒక తెరని అడ్డంగా వేశారు. యువతల భక్తుడు ఉన్నాడు, అవతల భగవంతుడు మధ్యలో ఈ తెర ఉంది. భగవత్ సాక్షాత్కారం కలగాలి అంటే, ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ తెర తొలగించాలి.
తెర తీయగలదా అని చెప్పేసి మనం ఆ పరమేశ్వరుని ప్రార్థించాలి. ఇక్కడ పూజారి గారిని ప్రార్థించాలి. పూజారిని ప్రార్థించాం, పూజారి తెర తీశాడు. ఎప్పుడైతే ఈ తెర కాస్త తీశారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహం, ఆ పరమేశ్వర స్వరూపాన్ని మనం సాక్షాత్కరింపజేసుకోగలిగాం, మనం దర్శనం చేసుకోగలిగాం. ఆ భగవంతుడికి అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహానికి మనం నమస్కారాలు పెట్టాం, పూజలు చేశాం. అది ఎప్పుడు సాధ్యమైంది? ఇక్కడ ఉన్నటువంటి ఈ తెర అడ్డు తీయగానే. అలాగే ఇక్కడ జీవాత్మ పరమాత్మ ఈ రెండింటి మధ్యలో కూడా ఈ మాయా అనబడేటటువంటి తెర ఒకటి ఉన్నది. ఈ తెరని గనక మనం తొలగించగలిగినట్లయితే, అంటే మాయను గనక ఛేదించగలిగినట్లయితే అప్పుడు ఆ పరమేశ్వర సాక్షాత్కారం జరుగుతుంది, పరమాత్మ దర్శనం జరుగుతుంది. అయితే మాయా అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి విద్యామాయ, రెండోది అవిద్యామాయ. విద్యామాయ అంటే భగవంతుడి యొక్క సన్నిధికి తీసుకుపోతుంది. ఇది వివేకము వైరాగ్యము అని రెండు రకాలుగా ఉంటుంది. దీన్ని ఆశ్రయించినటువంటి వాడు భగవంతుణ్ణి శరణు పొందుతాడు. రెండవది అవిద్యామాయ. ఇదే అజ్ఞానం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అని ఇది 6 రకాలుగా ఉంటుంది. ఇవే అరిషడ్ వర్గాలు. దీనివల్లనే మానవుడికి నేను నాది అనేటటువంటి బుద్ధి పుడుతూ ఉంటుంది. ఈ కారణంగా మానవుడు సంసారానికి బందీ అయిపోతూ ఉన్నాడు. కేవలము అజ్ఞానం వల్లనే, అవిద్య వల్లనే మానవుడు ఈ సంసారము అనేటటువంటి బండి చక్రంలో పడి గిరా తిరుగుతూ ఉన్నాడు. అయితే విద్యామాయ వ్యక్తం కాగానే ఈ అవిద్యామాయ అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఎలా తొలగిపోతుందట? మురికి గుంటలో నీళ్లున్నాయి. ఆ నీళ్లలో సూర్యచంద్రుల యొక్క ప్రతిబింబము అనేది ఏం కనిపించదు. అలాగే మాయా అనే తెర తొలగిపోనంత వరకు, అంటే ఇక్కడ అవిద్య, నేను నాది అనేటటువంటి అహంకార మమకారాలు నశించనంత వరకు పరమేశ్వర సాక్షాత్కారము అనేది జరగదు. పరమేశ్వరుడు అనే సూర్యుడు ఈ జగత్తు మొత్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. కానీ ఆకాశంలో అంత ప్రకాశం ఇస్తూ ఉన్నటువంటి ఆ సూర్యుడికి ఒక చిన్న మబ్బు తొనక గనక అడ్డం వచ్చిందనుకోండి, అప్పుడు అంత కాంతివంతమైనటువంటి సూర్యుడు మన కంటికి కనిపించకుండా మానేస్తాడు. అలాగే మాయా అనేటటువంటి తెర ఆ పరమేశ్వరుని మనం చూడకుండా కప్పివేస్తూ ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించాలి మనం. పరమేశ్వర సాక్షాత్కారం మనకి ఎందుకు కలగటం లేదు అంటే కేవలము ఈ మాయా అనేటటువంటి తెర ఇది అడ్డంగా ఉంటుంది, ఇది కప్పివేస్తోంది. ఈ తెరని గనక, ఈ మాయని గనక ఛేదించగలిగితే పరమేశ్వర సాక్షాత్కారం జరుగుతుంది. చెరువులో బాగా నాచు పేరుకునుంది, దాన్ని చెదరగొట్టాం. కొద్దిసేపటికే మళ్ళీ అదంతా యథాస్థితికి వచ్చేసింది, ఉన్నటువంటి ప్రదేశానికి మళ్ళీ వచ్చి చేరిపోయింది. ఇలా ఎన్నిసార్లు చెదరగొట్టినా లాభం లేదు. కాబట్టి ఎన్నిసార్లు వేదాంత విచారం చేసినా, సజ్జన సాంగత్యం చేసినా అంతవరకే ఉంటుంది మాయ అనేది వెళ్ళిపోవటం. ఆ సజ్జన సాంగత్యం చేసినంత వరకు, వేదాంత విచారం చేసినంత వరకే మాయ అనేది వదిలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ లౌకిక విషయాల్లో మనం కాలు పెట్టగానే ఈ మాయ అనేది వచ్చి మనని పట్టుకుంటుంది. కాబట్టి నీళ్లలో మనం చెదరగొట్టినటువంటి రాసు, ఈ నాచంతా కూడా యథాస్థితికి రాకుండా ఉండాలి అంటే మనం ఒక పని చేయాలి, దానికి ఏదైనా అడ్డం వేయాలి. ఏం అడ్డం వేస్తాం? ఒక కర్ర ముక్క అడ్డంగా పెట్టామనుకోండి, ఆ నాచు కొట్టుకొస్తూ ఉన్నది, ఒక కర్ర ఏదో అడ్డంగా పెట్టాం, ఇప్పుడు ఈ నాచు కొట్టుకు రాదు. ఎందుకని అంటే ఈ కర్ర ఆపేస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ఏదైనా అడ్డం పెట్టాలి. ఏం అడ్డం పెడతాము?
జ్ఞానము అనేటటువంటి కర్రతో మాయను నిరోధించాలి. ఇక్కడ అడ్డం పెట్టడానికి ఏం లేవు, ఉన్నది ఒకటే జ్ఞానము. ఆ జ్ఞానము అనేటటువంటి కర్రతో గనక మాయను నిరోధించినట్లయితే అప్పుడు మాయ కాస్త ఛేదించిపోతుంది, ఇది విడిపోతుంది. మాయ విడిపోతే పరమాత్మ దర్శనం జరుగుతుంది. నిర్మలమైనటువంటి ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఒక్కసారిగా ఆకాశం అంతా గనక మేఘావృతం అయినట్లయితే ఆ సూర్యుడు మన కంటికి కనిపించడు. మరి అలాంటి సమయంలో ఏం చేయాలి? ఒక్కసారిగా జ్ఞానజ్యోతులు అనేటటువంటి పెనుగాలులు గనక వీచినట్లయితే అప్పుడు అజ్ఞానము అనేటటువంటి ఈ చీకట్లు, ఈ మేఘాలు, ఈ మబ్బులు అన్నీ తొలగిపోయి పరమేశ్వర సాక్షాత్కారం జరుగుతుంది. కాబట్టి పరమేశ్వర సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారము. ఇది కావాలి అన్నట్లయితే మాయను జయించాలి. మాయను జయించడానికి ఉన్నటువంటి మార్గం ఒక్కటే, అదే జ్ఞాన సముపార్జన. మాయకు ఎవరు అతీతులు కారు. నారదాది మహర్షులు కూడా ఈ మాయలో చిక్కుకున్నారు అని అనేక సార్లు మనం చెప్పుకోవడం జరిగింది. పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. మరి ఈ మాయను గెలవటం ఎట్లా, మాయను అధిగమించడం ఎట్లా అని అంటే దీనికి ఇంకో మార్గం అనేది లేదు. కేవలము జ్ఞాన జ్యోతుల వల్ల మాత్రమే ఈ మాయ అనేటటువంటి చీకట్లను పారద్రోలవచ్చును. కాబట్టి సాధకుడైనటువంటి వాడు జ్ఞాన సముపార్జన చేసి ఈ మాయను ఛేదించాలి. మాయను గనక ఛేదించినట్లయితే పరమేశ్వర సాక్షాత్కారం జరుగుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారము.